సెకండ్ పాట పాడి దేవుని మహిమపరిచిన దైవ సేవకులకి, అంతకుముందు పాట పాడి ప్రభువుని మహిమపరిచిన సహోదరికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి కుమారి గారు ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంవత్సరం పెట్టుకుంటానో లేదో మాస్టర్ గారు అని చెప్పడం జరిగింది. దేవుడు ఉచితమైన కృప చూపించి పెట్టుకోవడానికి దేవుడు మార్గాన్ని చూపించాడు. సహోదరుడు వినోద్ ఫోన్ చేసి అన్నయ్య మంగళవారం ఖాళీగా ఉంటే మేము పెట్టుకుంటాం అంటే ఒకరికి ఇచ్చాం, కానీ ఒక సిస్టర్తో మాట్లాడి మారుద్దామని అంటే డ్యూటీ నాకు సెలవు. అది వినోద్కి మరి ఎందుకు ఆశ వచ్చిందో పెట్టుకోవాలి, ఒక మనసుతో ఖచ్చితంగా పెట్టుకోవాలనే ఆలోచనలో వినోద్ అనుకోవడం జరిగింది. దాన్ని బట్టి కూడిక ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. కుమారి గారు వారి నాన్నగారిని కోల్పోయారు, అదేవిధంగా వారి మామగారిని కూడా కోల్పోయారు. అయినప్పటికీ దేవుడు తన ఉచితమైన కృప చూపించి వారి ఇరువురు కోల్పోయినప్పటికీ కూడా, అంటే వారిద్దరు కూడా జనపలో పనిచేస్తూ ఉండేవారు, పెన్షనర్స్గా ఉండేవాళ్ళు. వరుసలో నాన్నగారు మామయ్య గారు ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళంతా కొంత సహాయాన్ని అందించారు. అలాంటి సోర్సెస్ అన్నీ, ఆ సహాయాలన్నీ వాళ్ళకి ఆగిపోయాయి. అయినప్పటికీ కూడా దేవుడు తన ఉచితమైన కృప చూపించి 5 బిడ్డల్ని పెంచడానికి పరిస్థితులు కొంతమందికి తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఒకటే కుటుంబ భారాన్ని అంతా మోసుకుంటూ ఆ విధంగా రావడం జరుగుతుంది. వినోద్ కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తూ ఉన్నాడు. దాంట్లో తనకి జీతం దేవుడు తన జీతం వచ్చింది. దేవుని కృపను బట్టి జీతాన్ని బాధ్యతగా తల్లికి అప్పగిస్తూ ఉంటాడు. దాని మీద కుటుంబం అంతా కూడా ఆలోచనాత్మకంగా, జ్ఞానంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. అనుకోని పరిస్థితుల్లో ఆనంద్ వివాహం అయిపోయింది. తర్వాత తన భార్య ఆల్రెడీ గర్భంతో ఉంది. దగ్గరలో ఒకటి డెలివరీ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ కుటుంబం కోసం ప్రార్థించింది. మరి మనోజు, వినోద్, అదేవిధంగా సూరజ్ ఉన్నారు ఇంకా వివాహాలు చేయడానికి. మరి దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరం కానీ ఈ సంవత్సరం అవకాశం ఉన్నంత వరకు వారు వివాహాలు చేయాలని తల్లిగా ఆశపడుతూ ఉంది. దాని గురించి వారు ప్రణాళికలు కలిగి ఉన్నారు. వారి కోసం మరి ప్రార్థన చేయండి. దేవుడు మరి మొదటిగా పెద్ద కుమారుడు మనోజ్కి, అదేవిధంగా వినోద్కి క్రమక్రమంగా వారి వివాహాలు అవ్వడానికి దేవుడు ఎలా కృప చూపిస్తే ఆ విధంగా వారి వివాహాలు అయ్యేలాగా ప్రార్థన చేయవలసిందిగా దేవుని నాన్న బట్టి ప్రార్థన నీకు తెలియజేస్తా ఉన్నాను. వారి వివాహాల కోసం ప్రార్థన చేయమని తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మనోజ్ స్థిరపరచబడాలి. సూరజ్ ఈ మధ్యనే ఆన్లైన్లో చిన్న చేస్తూ ఉన్నాడు. దానిలో జీతం పడేవారు టెన్షన్ కట్టాడు, ఏదో చేస్తున్నాడు. చాలా సీరియస్గా పగలో రాత్రి మీటింగ్స్ పెడతా ఉంటారు, మాట్లాడుతూ ఉంటాడు. ఏం జరిగింది అని అనుకుంటే మొట్టమొదటిగా ఈ నెలకైతే జీతం దేవుడు 7,000 ఇచ్చింది. దేవుని స్తోత్రం. ఆ 7,000 రాగదు, ఇంటికాడి నుంచే చేస్తున్నాడు. సోషల్ మీడియా అంటే ఆన్లైన్లో చేస్తున్నాడు. ఎంతవరకు నమ్మవచ్చా నమ్మకూడదని ఒక టెన్షన్. కానీ దేవుని కృపను బట్టి ఈ నెలకైతే జీతం పడింది. రాగానే కాన్పించి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. వాడి కోసం కూడా ప్రార్థన చేయండి. కుమారి గారికి కాళ్ళు వాపులు, కాస్త నీరసం ఎక్కువగా, ఇటువరకు అంత ఆరోగ్యం లేదు కాబట్టి వారి కోసం కూడా ప్రార్థన చేయండి. కోడలు వస్తే ఇంట్లో పని అంతా చక్కగా సహకరించి ఆవిడ రావాలంట. దేవుని స్తోత్రం. ఆవిడ నమ్మకం మంచిది కానీ చూద్దాం మరి దేవుని చెప్తాం. అంటే అప్పటి వరకు కూడా పని చేసి వచ్చి మన ఇంటికాడికి వచ్చిన తర్వాత కొంతమంది పని చేయదు. పాపం దేవుని చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. దేవుడి కృప. కానీ ఆవిడ ఆశని దేవుడు నెరవేర్చాడు. పాపం సూరజ్ అయితే బాగానే పాపం పని చేసి పెడతాడు. ఆ క్రమంగా సూరజ్ కుమారి గారు బాగానే ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారి జీవితాలకి కార్యాలు చేయాలని. సూరజ్ అందరికీ తెలుసు, సంఘంలో అన్ని విషయాల్లో ఎంతవరకు మన పెద్దల జ్ఞానంలో, సంఘ విషయాల్లో, అన్ని విషయాల్లో సేవకుడిగా నాకు ఎంతో సహకారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం అయితే జీవనంలో క్రాంతి బయటకు వెళ్ళారు కాబట్టి నువ్వు కూడా వెళ్ళిపోమని చెప్పాను. కానీ కుమారి గారికి సహకరించేవారు, సూరజ్ లాగా తప్పితే సహకరించేవారు.
లేదు. కాబట్టి కుమారి గారికి ఆపింది. అయినప్పటికీ దేవుడు ఆ 7,000 రూపాయలు మరి ఇంకా ఈ నెల ఎక్స్ట్రా పెరగొచ్చేమో, నా చేస్తున్న వర్క్ని బట్టి పెరగచ్చు, నా దేవుని కృపను బట్టి ఇంకా ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థించమని దేవుని బట్టి ప్రేమపూర్వకంగా తెలియజేస్తాను. దేవునికి వాక్యంలోకి వెళదాం. మీ అందరికీ నా వందనాలు. కొద్ది మాటలు దేవుడు మన ఎన్నికలు ఆశీర్వదించింది. లూకా రాసిన సువార్త దేవుని బిడ్డలారా, ఏడవ అధ్యాయము 36 నుంచి 50 వచ్చిన ఇక్కడ ఒక స్త్రీ గురించి రాయబడింది. అంతకుముందు మనం ఎవరి ద్వారా వినుండొచ్చు, లేకపోతే నేను కూడా చేయకుండొచ్చు. కానీ దానిలోంచి నూతనంగా ఇంకొక కోణంలో స్త్రీ గురించి కాకుండా పరిస్థితుల గురించి మనము ఆలోచిద్దాం. ఇక్కడ జరిగినటువంటి గొప్ప సంఘటన గురించి. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో 37వ వచనంలో ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసేని అంట భోజనము నాకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక గుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, జీవన దేవానికి స్తోత్రాలు, ఘనమైన నామానికి వందనాలు. ప్రభు, ఎంతవరకు మీరు పాటల్లోనూ ఆరాధనలోనూ సాక్ష్యంలోనూ మాతో ఉన్నందుకు మీ స్తోత్రాలు. వాక్యంలోకి వెళుతున్నప్పుడు మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నాను. నేను వాక్యపు వెలుగులో మీరు మమ్మల్ని దర్శించమని ప్రభా మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఈ ప్రార్థన చేస్తున్నాను, నడుచున్నాను తండ్రి. కొంతమంది పిల్లలు కాస్త వాష్రూమ్స్కి వెళ్తున్నారు, ఇబ్బంది ఏం లేదు, కానీ అక్కడ కాస్త మీటింగ్లు ఎక్కువ పెట్టుకుంటున్నారు. దయచేసి కాస్త పెద్దవారు నేను వాక్యంలో ఉన్నప్పుడు సమయానికి వస్తున్నారా వెళ్తున్నారా కాస్త పెద్దలు గమనించుకోండి. దేవుని సేవకుని ప్రార్థన తెలియజేస్తుంది. నేను ప్రార్థన చేసినప్పుడు 10 మంది పిల్లలు వెళ్ళిపోతున్నారు. కొద్దిగా గమనించుకోండి దయచేసి పిల్లలు కాస్త. నేను వాక్యంలో ఉంటున్నప్పుడు పిల్లలు అటు ఇటు వెళ్ళిపోయి మా ఇంటి అక్కడ పెద్ద డిబేట్ ఆడుతున్నారు ఆ వాష్రూమ్స్. వాటిని గారు కూడా కొన్నిసార్లు చూస్తున్నారంటే ఈ డిబేట్ పెట్టుకుంటాం. ఆయనే చెప్తున్నారు పాస్టర్ గారు, ఒకసారి కోపపడి పంపిస్తున్నారు. కాస్త గమనించుకోండి, ఏమనుకోకుండా దయచేసి గమనించండి. దేవునికి వాక్యంలో మనం వెళ్ళిపోదాం. లూకా రాసినటువంటి సువార్తలో ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయము 36 నుంచి 50 వచనాలు మనం గమనించినప్పుడు యేసు క్రీస్తుని అంటే 37వ వచనంలో రాయబడిన మాట ప్రకారం పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అని రాయబడింది. అంటే ఒక స్త్రీ ఆయన బాగా ప్రేమించింది అని రాయబడింది. కింద మనం గమనించినప్పుడు 47వ వచనంలో ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది. బొంగు దగ్గర కూడా కొంతమంది ఆడుకుంటున్నారని చూడండి. విస్తారంగా ఆవిడ ప్రేమించింది. నన్ను వచ్చి ఇక్కడ కూర్చోండి, నువ్వు ఆడుకుంటాను లేదు కదా, ఇక్కడ కూర్చోండి, నువ్వు ఆడుకోవద్దు చెప్తున్నాడు అనుకుంటాను. నాకు వచ్చి లూకా రాసిన సువార్త 7వ అధ్యాయంలో 36 నుంచి 50 వచనాలు మనం గమనించినప్పుడు ఇక్కడ 37వ వచనంలో పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడింది. 47వ వచనంలోకి వచ్చేటప్పటికి యేసు క్రీస్తుని ఆవిడ బాగా ప్రేమించింది అని రాయబడింది. యేసు క్రీస్తుని ఆవిడ ప్రేమించింది. అంటే కొంతమంది పాపులైనటువంటి స్త్రీల గురించి బైబిల్ రాయబడింది. తర్వాత వారు పరిశుద్ధులుగా మార్చబడ్డారు. మొన్నటి దినాన కొన్నిసార్లు మనం గమనిస్తున్నప్పుడు పాపాత్ముడు అంటే తప్పు చేసినటువంటి వ్యక్తి, ధనవంతుడైనటువంటి ఒక ఆయన జక్కయ్య గురించి కూడా మనం ధ్యానం చేస్తాం. ఆయన కూడా పాపి లేదా నశించిపోతున్న వారి కోసం యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడని రాయదు. వీళ్ళందరూ పాపం చేసినట్టుగా బైబిల్ మెన్షన్ చేస్తూ చెబుతూ తర్వాత వారు పరిశుద్ధులుగా మార్చబడ్డారని చెప్పింది. దేవునికి స్తోత్రం. అంటే వారిని పరిచయం చేస్తూ పాపాత్ములని పరిచయం చేశారు, కానీ వారు పరిశుద్ధులుగా మార్చబడ్డారని రాయబడింది. అయితే బైబిల్ గ్రంథంలో ఈ 36వ వచనంలో ప్రారంభం నుంచి 37వ వచనంలో మనం గమనిస్తుంటే
ఆవిడ పేరేంటో మనకు తెలియదు, కానీ ఆవిడ పేరు అప్పటి సమాజం ఏమని చెప్పింది? పాపాత్మురాలు. అంటే ఆ సమాజం మరి ఆవిడ విధానాన్ని బట్టి మరి ఆవిడని ఏం గమనించారో మనకైతే తెలియదు, కానీ ఆవిడ పాపాత్మురాలు అనే మాట చెప్పారు. ఆవిడ కుటుంబ సభ్యుల గురించి కానీ లేకపోతే వారి తల్లిదండ్రుల గురించి కానీ వారి యొక్క తన పేరు గురించి కానీ ఇంకేం బైబిల్ గ్రంథం ప్రస్తావించాల. పాపాత్మురాలని మాత్రమే అక్కడ ఉన్న సమాజం ఏం చేసింది? ప్రస్తావించింది. పాపాత్మురాలనే స్త్రీ అని బైబిల్ గ్రంథం అక్కడ ఉన్న సమాజం ప్రస్తావించింది. అయితే ఆవిడ యేసుని చాలా బాగా ప్రేమించిందని 47వ వచనంలో రాయబడింది. యేసుక్రీస్తుని బాగా ప్రేమించింది అని రాయబడింది. యేసుక్రీస్తు వారు కూడా ఆవిడ నన్ను బాగా ప్రేమించింది అని చెప్పగలిగాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆవిడ నన్ను బాగా ప్రేమించింది అని చెప్పగలిగాడు. లూకా రాసినటువంటి సువార్తలో 7వ అధ్యాయం 38వ వచనంలో ఆవిడ యేసుక్రీస్తు వారి ఆయన పాదాలు ఆయన పాదబడి అని రాయబడి. అంటే యేసు క్రీస్తు వారి యొక్క వెనకాల నిలబడడానికి, యేసు క్రీస్తు వారి పాదాల దగ్గర నిలబడడానికి, యేసు క్రీస్తు వారి చెంత చేర్చబడడానికి ఆవిడ ఇష్టపడుతుంది. దేవుని స్తోత్రం. అందుకే మత్తయి రాసిన సువార్తలో యేసు క్రీస్తు వారు చెప్పిన మాట 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య. ఈవిడ ఆల్రెడీ పాప భారంతోనూ ప్రయాసంతో కూడా జీవిస్తా ఉంది. జీవిస్తున్న ఈవిడ యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ భారాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు ఏ సమాచారాన్ని అయితే ఈ లోకానికి ఇచ్చాడో, పాపాత్ములైన వారికి ఇచ్చాడో, ఆ మాటను గమనించి తన పాప ప్రయాసం నుంచి విడిపించబడాలని క్రీస్తు పాదాల దగ్గరికి రాగలిగింది అని రాయబడింది. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, పాప జీవితంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, పురుషుడైనా స్త్రీ అయినా, వారి ప్రయాసాల నుంచి విడుదల పొందాలంటే ఎవరి పాదాల దగ్గరికి రావాలి? క్రీస్తు పాదముల దగ్గరికి మనము రావాలి. క్రీస్తు పాదాల దగ్గరికి మనము రావాలని బైబిల్ సెలవిస్తుంది. క్రీస్తు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రయాసము, మన భారం పోదని బైబిల్ మనకు సెలవిస్తుంది. మార్కు రాసినటువంటి సువార్తలో 5వ అధ్యాయంలో 22, 23 వచనాలు చూస్తే, యాయూరు అనేటువంటి వ్యక్తికి ఉన్న తన కుమార్తె ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఎవరి పాదాల మీద పడ్డాడట? యేసు పాదాల మీద పడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ లోకంలో మనం ఎవ్వరు పాదాలు పట్టుకో అవసరం లేదు. పట్టుకోవాలనుకుంటే ఒకళ్ళే ఒకళ్ళ పాదాలు, ఎవరి? క్రీస్తు పాదాలు మనం పట్టుకోవాలి. ఎందుకంటే క్రీస్తు పాదాలు పట్టుకోవడం వల్ల మన జీవితంలో మన బలహీనతల నుంచి మన బలహీనతల నుంచి మన సమస్యల నుంచి మనం బయటకు పడగలుగుతామని బైబిల్ ఏం చెప్తుంది? స్పష్టంగా తెలియదు. దేని నుంచి మన పాదాలు మార్చుకుని పాదాల దగ్గరికి రావాలి? క్రీస్తు పాదాల దగ్గరికి రావాలి. సామెతల గ్రంథము 1వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 1వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా 15వ వచనం. అమ్మా, నా కుమారుడా, చూడండి, ఇక్కడ సొలొమోను మహారాజు ద్వారా దేవుడు మాట్లాడుతూ, నా కుమారుడా నీవు వారి మార్గమున పోవద్దు. ఎవరి మార్గంలో పోవద్దు? పైన మనం చదివామనుకోండి 1వ అధ్యాయంలో 15వ వచనం. పైన చదవండి, అదే వచ్చిన పైన చదివితే తెలిసిపోతుంది కొద్ది వచనాలు. అమ్మ, నువ్వు మాతో పాలివాడవై ఉండము. అమ్మ, మనందరికి సంచి ఒకటే అని వారు నీతో చెప్పుదురు. చూడండి సిస్టర్ గారు, మీరే చదవండి. 10వ వచనం చదవడం మీరమ్మా. నా కుమారుడా, చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు మనం ప్రేరేపిస్తారట? పాపులు మనలను పాపులు మనం ప్రేరేపిస్తామంటే ఏం లేదు, ఒక దేవునికి విరుద్ధమైన చోటికి మన రమ్మని చెప్పారంటే వారు ఎక్కడ ప్రేరేపిస్తున్నట్టు? పాపులు మనల్ని ప్రేరేపిస్తున్నారు, వారు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు. అంటే దేవునికి విరుద్ధకరమైన, అందుకే అంటాడు కదా, దుష్టుల మార్గంలో నడవకు, పాపుల మార్గంలో. అంటే మన పాదాలు దేవునికి విరుద్ధకరమైన వైపు తిరగకోకుండా
దేవుని వైపు, దేవుని పాదాల దగ్గరికి మనం తిరగాలట. దేవుని పాదాల దగ్గరికి తిరగాలి. అందుకే ఇక్కడ 10వ వచనం ఏమన్నా, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొను, మాతో కూడా రమ్ము, మనము ప్రాణం తీద్దాం, నిర్దోషి అయినప్పుడే పట్టుకుందాం అన్నప్పుడు 15లోకి వచ్చే 15 నా కుమారుడా నీవు వారి మార్గమును పోకుము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదములు వెనకకు తీసుకుని. ఎవరి పాదాలు వెనక్కి వెళ్ళిపోవాలి? మనం క్రీస్తు పాదాల వెనక్కి వెళ్ళిపోవాలి. ఆవిడ అంతకుముందు పాపంలో జీవిస్తూ ఉన్న ఆవిడ ఒకవేళ ఆ పాపము ప్రేరేపణ నుంచి బయటకు వచ్చేసి వెనక్కి తిరిగి ఎవరి దగ్గర నుంచోవడానికి వచ్చేసింది? క్రీస్తు దగ్గర నుంచోవడానికి వచ్చేసింది. దేనికోసం వచ్చేసింది? ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జిల్లాల నా దగ్గర మీకు ఏమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. అంటే భారాన్ని తీసివేసి నెమ్మదినిచ్చే దేవుని దగ్గరికి వచ్చిందని తెలియజేస్తుంది. ఈరోజు క్రైస్తవ జీవితంలో యేసు క్రీస్తు యొక్క పాదాల దగ్గర మనం పడాలి, పాదాల దగ్గరికి మనం రావాలి, ఆయన పాదాల దగ్గర నిలబడడానికి మనం ఉండాలి. అందుకే అంటున్నాడు, మీరు నా దగ్గర వచ్చి మీరేం చేయాలి? నేర్చుకోండి అంటున్నాడు. అంటే ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చిన మనం ఆయన పాదాల దగ్గర చేర్చబడితే, ఆయన పాదాల మీద పట్టుకుని మనం వేడిస్తే, ఆయన పాదాల మీద పడి మనం అడిగితే మన అవసరతలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఆవిడ ఆయన పాదాల మీద పడిందని చెప్తుంది. మొదటి సమూయేలు గ్రంథంలో 26వ అధ్యాయము 23వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథంలో అమ్మ చదవండి. మొదటి సమూయేలు 25-23 శశి గారు చదవండి. 25-23 చదవండి అమ్మ. మొదటి సమూయేలు 25-23 చదవండి. అబీగయలు చూడండి, అబీగయలు దావీదును కనుగొని గార్దాము మీద నుండి త్వరగా దిగి, గార్దాము నుంచి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని. ఎవరు పాదాలు పట్టుకున్నాడా? దావీదు పాదాలు పట్టుకున్నాడు. దావీదు పాదాలు అబీగయలు పాదాన్ని పట్టుకోవడానికి కారణం ఏంటంటే, తన భర్త చేసినటువంటి తప్పిదాన్ని బట్టి క్షమాపణ కోసం ఏం చేసింది? ఆయన పాదాలు పట్టుకుంది. అంటే క్రైస్తవ జీవితంలో మనము దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అయితే మనం ఎటువైపు వెళ్ళకూడదు? మన పాదాలు దుష్టులు మనను ప్రేరేపిస్తున్నప్పుడు దేవునికి విరుద్ధకరమైన ప్రదేశాల్లో ఉండడానికి కానీ, తిరగడానికి కానీ, పాపం చేసేటువంటి వారితో ప్రేరేపించబడి నడవడానికి కానీ మన పాదాలు అటువైపు నిలబడి ఎవరి దగ్గర నిలబడాలంటే మన పాదాలు క్రీస్తు పాదాల దగ్గర మనం నిలబడాలి. దేవుని స్తోత్రం. ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ బైబిల్ ఎలా చెప్పినా ఆవిడ జీవితాన్ని మార్చుకుంటే ఎవరి దగ్గర నిలబడడానికి ఇష్టపడుతుంది? పరిశుద్ధుడైన క్రీస్తు దగ్గర, క్రీస్తు పాదాల దగ్గర నిలవబడడానికి ఇష్టపడుతుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే పరిశుద్ధులతో మనం నివసించడానికి ఇష్టపడతామో ఆటోమేటిక్ గా మనలో ఉన్న పాపాన్ని మనం పోగొట్టుకోగలుగుతాం. దేవుని స్తోత్రం. పరిశుద్ధులతో సహవాసం, పరిశుద్ధుల దగ్గర నిలబడడం, పరిశుద్ధులతో కలిసి మనం జీవించడం మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత పోతుందని బైబిల్ ఏం చేస్తుంది? మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అదే లూకా రాసినటువంటి సువార్తలో 7వ అధ్యాయము 38వ వచనంలో, ఆ లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో ఆవిడ యేసుక్రీస్తు వారి దగ్గర నుండి ఏం చేస్తుందంట? పశ్చాత్తాపంతో ఏం కాలుస్తుంది? కన్నీరు కాలుస్తుంది. ఈ లోకంలో చాలా మంది కన్నీరు కాలుస్తారు. ఆ పశ్చాత్తాపంతో కాల్చేవారు ఉంటారు, రకరకాలుగా కాలుస్తూ ఉంటారు. వాటిని మనం తప్పు పట్టం. కానీ ఆ కాల్చిన కన్నీరులో ఏముండాలట? పశ్చాత్తాపం ఉండాలి. దానికంటే బైబిల్ చెబుతున్న ఇంకొక మాట ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చినాను. 2 కొరింథీయులకు రాసిన 7వ అధ్యాయము 10వ వచనంలో, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో అమ్మ చాలా మంది ఏడుస్తారు. దాని గురించి బైబిల్ చెబుతున్న మాటలో, ఈ లోకంలో ఎవరు కన్నీరు పెట్టుకున్నా కూడా అంట ఆ కన్నీరు ఏమై ఉండాలట? చదవండి, మీరే చదవండి అమ్మా. ఎలాంటి దుఃఖం అంట? దైవ చిత్తానుసారమైన దుఃఖము. దైవ చిత్తానుసారమైన దుఃఖము. చదవమ్మా. అంటే ఈ లోకంలో చాలా మంది కన్నీరు పెట్టుకోవచ్చు, కానీ
ఆ కన్నీరు ఏముండాలట? దేవుని చిత్తమై ఉండాలట నీ కన్నీరు. దేవుని స్తోత్రం. నీ కన్నీరు ఎలా ఉండాలి? దేవుని చిత్తమై ఉండాలి. అందుకే కదా దావీదు రాస్తూ చాలా చక్కగా చెప్తున్నాడు. దావీదు రాస్తూ చాలా చక్కగా చెప్తున్నాడు. కీర్తన గ్రంథానికి వస్తే 6వ అధ్యాయంలో చాలా చక్కగా రాసేటు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. 6వ అధ్యాయం 6వ వచనం, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు నేను ధ్యాన చేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. అంటే చూడండి, ఆ దావీదు చేసిన ప్రార్థన ఎవరు విన్నారట? యెహోవా నా రోదన ధ్వని అన్నాడు. ఎందుకు విన్నాడు? అది దైవ చిత్తానుసారమైన దుఃఖము కాబట్టి. దేవుని స్తోత్రం. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తాడు? పరిగణలో తీసుకుంటాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం మనిషికి ఏం చేస్తుంది? పాపం నుంచి విడిపించింది. అందుకే మనం కన్నీళ్ళు పెట్టుకుంటుంటే అది దేవుని చిత్తానుసారమైన దుఃఖం అని చెప్పి కానీ మనం గమనించాలి. ఇవి ఏడుస్తుందంటే ఇవి ఏడిపే ఎవరు ఇష్టమైంది? దైవ చిత్తానుసారమైన దుఃఖం. అందుకే కీర్తనలో రాశాడు కదా, 34వ కీర్తనలో రాశాడు కదా, 34వ కీర్తనలో రాశాడు కదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. 34వ కీర్తన 18వ వచనం అంటాడు, విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. ఎవరన్నా విరిగి కొంతమంది నలిపేసి విరిగి నలిగిపోతూ ఉంటారు. ఆడక ఆసన్నుడు దేవుడు. విరిగి నీ సమస్యలు బట్టి నువ్వు నలిగిపోయి నిన్నెవరన్నా నలిపేస్తే, నిన్నెవరన్నా విరగొట్టేస్తే నువ్వు దాన్ని బట్టి దేవుని దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటే నీ దుఃఖాన్ని బట్టి దేవుడు నీకు ఎలా ఉంటాడట? ఆసన్నుడు. కొంతమంది ఏంటో తెలుసా, ఆడ కొట్టి ఆడ తిట్టి ఇల్లు ఎడుతూ ఉంటారు. అది విచిత్రమైంది కదండి. కొంతమంది ఏంటంటే పిల్లలు కూడా చూడండి, ఆడ కొట్టేసి వచ్చి మన దగ్గర ఎడుతూ ఉంటారు. ఆడ కొట్టి తీసుకొచ్చి మన దగ్గర ఎడుతుంటే మనం మనం ఏం చేస్తాం? ఆడ కొట్టి కూడా ఇల్లు ఎడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు తెలుసా, ఆడ కొట్టేసి కూడా ఇల్లు వచ్చి ఏం చేస్తారు? వీళ్ళకి ఏంటంటే మనం కొట్టేస్తారేమో నేను ముందుగానే ఇచ్చేస్తూ ఉంటారు అన్నమాట. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు విరిగి నలిగిపోయి నిన్నెవరన్నా దుఃఖం కలిగించినప్పుడు ఆ దుఃఖాన్ని బట్టి నువ్వు నలిగిపోయావంటే దేవుడు నీకు ఎలా ఉంటాడు? ఆసన్నుడు. తను చేసిన పాపం బట్టో, తనన్న మాటలు బట్టో, తనకున్న బలహీనతను బట్టి కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల ఎవరికి దగ్గరగా ఉంది? ఆవిడ దేవునికి దగ్గరగా ఉంది అంటున్నాడు. అందుకే బైబిల్ చెబుతుంది, విరిగి నలిగినటువంటి హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. కీర్తన గ్రంథం 51వ సంకీర్తనలో 1 నుంచి 10 వచనాలు చూస్తే పాపమును బట్టి దావీదు కూడా ఏమంటాడు? పశ్చాత్తాపము పడ్డాడు. అందుకే అంటాడు, కృప విస్తరిస్తుంది కాబట్టి మీరేం చేయొద్దు, పాపము. కానీ చాలా మంది కృప విస్తరిస్తుందని వారు ఏం చేస్తున్నారు? పాపము చేస్తున్నారు. కొంతమంది పాపం చేస్తున్నారన్న అవగాహన లేకుండా కూడా కొంతమంది ఏం చేస్తున్నారు? జీవిస్తున్నారు. ఇది పాపము అన్న సంగతి కూడా వాళ్ళకి ఏమన్నా అర్థం కాక అబద్ధం ఆడారనుకోండి, ఇది పాపం అని వాళ్ళకి తెలియట్లా. ఏదైనా కాని మాటలు మాట్లాడారనుకోండి, వారికి ఇది పాపం అని తెలియట్లా. చేయకూడని ఏమైనా చేశారనుకోండి, ఇది పాపం అని వాళ్ళకి తెలియట్లా. చూడకూడనియో, చేయకూడనియో, వినకూడనియో, మాట్లాడకూడనియో వారు మాట్లాడారనుకోండి, కొంతమందికి ఏమేమి తెలియట్లా? పాపమని తెలియట్లా. కానీ దావీదుకి తను చేసిన పాపం కొన్ని దినాల వరకు తెలియలేదట. నాతాను ప్రవక్త చెప్పిన తర్వాత ఆయన పాపం అని తెలిసిందంట. దేవుని స్తోత్రం. అందుకే కదా 51వ సంకీర్తనలోకి వచ్చి పాపం బట్టి ఏం పడుతున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. లూకా రాసిన సువార్తలో 15వ అధ్యాయంలో 21వ వచనంలో చిన్న కుమారుడు కూడా పశ్చాత్తాపడుతున్నాడు. లూకా రాసిన సువార్త చూడండి, 15వ అధ్యాయం ప్రియమైన దేవుని బిడ్డలారా 21వ వచనం చూడండి. అప్పుడు నా కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు. చూడండి, చిన్న కుమారుడు ఏమని చెప్తున్నాడు? తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి. చూడండి, మనం ఎప్పుడైనా పాపం చేసామంటే ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నాం?
పరలోకంలో ఉన్న తండ్రికి విరోధంగా మనం ఏం చేస్తున్నాం? పాపం చేస్తాం. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు తెలుసా? తండ్రి ఆయన అంటున్నాడు, నీ చిత్తమే సిద్ధింప చేయను గాక. అందుకే మనం పరలోక ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆయన చిత్తం ఇక్కడ జరగాలని ఏం చేద్దాం? ప్రార్థన చేస్తాం. అంటే పరలోకానికి విరుద్ధంగా మనం ఏం చేయకూడదు? పాపము చేయకూడదు, పాపము చేయకూడదు. చిన్న కుమారుడు ఒప్పుకుంటున్నాడట, నేను పరలోకపు తండ్రికి విరోధంగా ఏం చేశాను? పాపము చేశాను. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మనిషికి ఏమిచ్చిందంటే మారు మనసును మనకి ఏం చేస్తుంది? దయచేసింది. పాపాత్మురాలైన స్త్రీ ఏడుస్తుంది, అది ఎవరి చిత్తం అంటే దేవుడి చిత్తం. దేవుని స్తోత్రం. ఈ రోజు మనం కూడా దుఃఖపడాలి. ఏం చేసిన దాన్ని బట్టి? మనము చేసిన పాపమును బట్టి. మనకు ఎవరో చేసిన తర్వాత పక్కన పెట్టండి. ఏమంటే మనకి ఎవరో చేసిన తర్వాత ఆలోచిద్దాం. మనం దేవుడికి ఏం చేసామో తెలియాలి మనకి. మనం చాలా మందికి ఎవరెవరు ఏం చేశారో బాగా గుర్తుంటాయి, కానీ దేవుడికి మనం ఏం చేసామో ఎవరికి తెలియదు అన్నమాట. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? మొట్టమొదటిగా నువ్వు అందుకే చిన్న కుమారుడు ఏమని ప్రార్థన చేశాడు? పరలోకపు తండ్రికి నేను విరోధముగా పాపము చేశాను. మొదటిది ఆ విషయం గురించి ఏమంటున్నాడు? పశ్చాత్తాప పడుతున్నాడు. దేవునికి విరుద్ధంగా నేను ఎక్కడైనా జీవిస్తున్నానని మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. మూడో ప్రాముఖ్యమైన విషయానికి వస్తే లూకా రాసిన సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట 7:47 క్రీస్తుని ఆవిడ విస్తారంగా ప్రేమించిందట. దేవుని స్తోత్రం. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడి లోకం ఎంతో. మనం కూడా ఏమంటాం? నేను ఎంతో ఏం చేస్తున్నాను? దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. కొంతమంది మీరు తప్పుగా మాట్లాడండి. సెల్ ఫోన్లలో, వాట్సాప్లో, రకరకాల వాటిల్లో జీసస్ మై లవ్, తర్వాత జీసస్ నాకు ఇంకా ఆయన చెప్తే నాకు ఎవరు లేదు, ఆయన నేను అంతగానో ఆ తర్వాత నేను యేసుతో నేను నడుస్తున్నా, యేసు లేకుండా నేను లేను అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. మీరు గమనించండి, బైబిల్లో చెప్పిన మాట, వారు నోటితో నన్ను ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు, కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. ప్రేమరాక రాసేటప్పుడు ఆలీలు బాగా రాసుకుంటారు, మామూలుగా రాయి కొటేషన్స్ బాగా రాస్తారు. కొటేషన్స్ మాటల్లో ఉంటాయి కానీ దేనిలో ఉండవు, క్రియల్లో ఉండవు. మీరు ఆటోలో కొటేషన్ చూడండి, చాలా కొటేషన్స్ రాస్తారు, చాలా కొటేషన్స్ ఆటోలో కొటేషన్స్, గోడల కొటేషన్స్, చాలా కొటేషన్స్ రాస్తా ఉంటారు. తర్వాత డాడీ అంటాడు, మమ్మీ గురించి చెప్తారు, వారు ఎలా ప్రేమిస్తున్నారు మనకి తెలుసు. అందుకని అంటాడు, దేవుని మనం విస్తారంగా ప్రేమించాలట. దేవుని స్తోత్రం. అందుకే విస్తారంగా ప్రేమించే వారు ఏమంటది? సామెతల గ్రంథము 8:17 సామెతల గ్రంథము 8:17 నన్ను ప్రేమించు వారిని చూడండి. దేవుడిని నువ్వు ప్రేమిస్తే తిరిగి దేవుడు నిన్నేం చేస్తున్నాడు? ప్రేమిస్తా. అంటే నువ్వు ఆయన ప్రేమిస్తే తిరిగి ఆయన దగ్గర నుంచి నీకేమొస్తా? రియాక్షన్ వస్తుంది. దేవుడిని నువ్వు ప్రేమిస్తేనే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడి లోకాన్ని ఆల్రెడీ ఏం చేశాడు? ప్రేమించాడు. ఆయన ఆల్రెడీ నేను ప్రేమించాను అన్నాడు. నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ఆయన ఆల్రెడీ మన పాపులమైన ఉండగానే మన కోసం ఆయన ఏమైపోయాడు? చనిపోయాడని రాశాడు. తర్వాత ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించాడని చెప్పాడు. దేవుడు ఆల్రెడీ మనం ప్రేమించాను అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నేను వారిని ప్రేమిస్తున్నాను అంటే అందుకే నోటి మాటలతో ప్రేమించడం కాదు. యేసుక్రీస్తు వారు పేతురుని అడిగారు, ఏమన్నారు? అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అడిగాడు. ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. ప్రేమిస్తున్నామన్నాడు. చిరాగా అయిపోయిన తర్వాత నేను ప్రేమిస్తున్నాను అన్న సంగతి నీకు తెలియదా అని చెప్పినప్పుడు, ఒకసారి యేసుక్రీస్తు వారు నీకు తెలుసా అంటే ఆయన ఎవరు నాకు తెలియదు అని ఏమన్నాడు? అబద్ధము ఆయన. చాలా మంది ప్రేమిస్తున్నానని చెప్తారు, కష్ట సమయాల్లో ఉండరు, సరైన టైంలో మనకు సహకరించరు, సరైన టైంలో వారు మాట నిలబెట్టుకోరు. అందుకే బైబిల్ చెప్తుంది, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తున్నాను. అందుకంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా
యెహోవాను సేవించు ప్రేమించు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ప్రేమిస్తే ఏం చేస్తాడట? యోహాను 14:23-24 నువ్వు ప్రేమిస్తున్నావు అని అంటే నువ్వు పాస్ అవ్వాలంటే ఈ ప్రశ్నకి నీవు జవాబు ఇంటికి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరు చదువుతాం చూసిన అందరం కూడా ఇది పాస్ అయితేనే మనం ప్రేమించినట్టు, ఇది నెరవేరిస్తేనే మనం ఆయన ఏం చేసినట్టు? ప్రేమించినట్టు. చదవండి క్లారిటీగా. యోహాను 14:23-24. యేసు ఒకడు నన్ను ప్రేమిస్తే అయ్యా నువ్వు ఆయన కౌగిలించుకున్నావు, లేదా ఆయన ముద్దు పెట్టుకున్నావు, లేదా ఆయన గురించి మనం మాటలో కాదండి ఏమన్నాడు? ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాట వినాలి. ఎవరి మాట వినాలి? నా మాట వినాలి. నా మాట వినాలండి. చదవండి. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించు. చూడండి, నా మాట వినాలంటే మాట అంటే ఏంటి? ఆజ్ఞ. మాట అంటే ఏంటి? ఆజ్ఞ. అంటే దేవుడు చెప్పిన మాట నువ్వు వినాలంట. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పిన మాట వింటే దేవుని ఏం చేసినట్టు? చాలా మంది ఏమంటే యేసుక్రీస్తును 10 మంది చెప్తే యేసుక్రీస్తు ఇష్టం లేదని ఎవరన్నా అంటారా? యేసుక్రీస్తుని అందరూ ప్రేమిస్తారు. అందుకంటే దెయ్యాలు కూడా నన్ను ఏం చేస్తున్నాయి? దెయ్యాలు కూడా ఏం చేస్తున్నాయి? నేను నమ్ముతున్నాయి. దెయ్యాలు కూడా నేను తెలుసు అంటాడు. అంటే యేసుక్రీస్తుని ప్రేమించడం వేరు, యేసుక్రీస్తు మాట వినడం వేరు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తుని ప్రేమించడం అంటే తండ్రిని ప్రేమించడం వేరు, తండ్రి మాట వినడం వేరు. తల్లిని ప్రేమించడం వేరు, తల్లి మాట వినడం వేరు. భర్తను ప్రేమించడం వేరు, భార్యను ప్రేమించడం వేరు, వారు మాట వినడం వేరు. నేను ప్రేమిస్తున్నానంటే సరిపోదు అన్నాడు. ప్రేమించే వ్యక్తి నా మాట వినాలి, నా మాట వినాలి. చదవడం. మేము వాని యొద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా నన్ను ప్రేమింపని వ్యక్తి నా యొక్క మాటలు ఏమండు? గైకొన. మీరు వినుచున్న మాట నా మాట కాదు, ఇది నా మాట కాదు, నన్ను పంపిన తండ్రి, నన్ను పంపిన దేవుని మాట, తండ్రి మాట. అందుకే అన్నాడు దేవుని మాట మనం వినాలట. ప్రేమిస్తున్నాం అనే వ్యక్తి ఎవరి మాట వినాలి? దేవుని. కొంతమంది చెబుతాం, కొంతమంది అంటారు మీరంటే మాకు ఇష్టమే రండి లేదా మేము అని అంటారు. కానీ మరి ఏమంటారు? ఈ మాట మాత్రం మాకు మీరు చెప్పద్దు, ఈ మాట మాత్రం మీరు మాకు చెప్పద్దు, ఈ మాట మాత్రం మేము వినమంటారు. ఇక వినప్పుడు వారు మనం ఏం చేయనట్టు? ప్రేమించినట్టే. అలాగే దేవుడు చెప్తున్నాడు, నన్ను ప్రేమిస్తే మీరు ఏం చేస్తారన్నమాట? వింటారు. ఆవిడ ఆ దేవుని ప్రేమిస్తున్న కాబట్టి ఆయన మాట వినడానికి ఆవిడ ఇష్టపడుతుంది. దేవుని స్తోత్రం. ఆయన మాట వినడానికి ఆవిడ ఇష్టపడుతుంది. చూడండి దేవుని బిడ్డలారా, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుణ్ణి ప్రేమించే వారి గురించి బైబిల్ ఏం చెప్తుందో చూడండి. 1 పేతురు 3:10 మరొకటి చదవండి అమ్మా. అంటే దేవుని ప్రేమించావు అంటే నువ్వు ఏం దినాలు చూస్తావు? మంచి దినాలు చూస్తావు. దేవుని స్తోత్రం. అంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి రాబోయే దినాలు ఏం చూస్తున్నాడు? జీవాన్ని చూడబోతున్నాడు. దేవుని స్తోత్రం. రాబోయే దినాలు చెడ్డ దినాలు కాదట. దేవుని ప్రేమించే వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చూడబోతున్నాడు? జీవాన్ని చూడబోతున్నాడు. జీవాన్ని చూడబోతున్నాడు అంటే ఏం చూడబోతున్నాడు? మంచి దినాలు చూడబోతున్నాడు. దేవుని స్తోత్రం. మీరు అంటారు క్రైస్తవ విశ్వాసంలో రాబోయే దినాలు మనకి ఏ దినాలు? మంచి దినాలు. రాబోయే దినాలు మంచి దినాలు. అందుకే అన్నాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే ఏం చేస్తాడు? నా మాట వింటాడు, నా ఆజ్ఞను గైకొంటాడు. నన్ను ప్రేమించిన వ్యక్తి రాబోయే దినాలు ఏం చూస్తాడు? మంచి దినాలు చూస్తాడు. అప్పుడు వరకు ఆవిడ దినాలు బాగోలా. యేసుక్రీస్తుని ప్రేమించిన తర్వాత రాబోయే దినాలు ఏం చూసింది ఆవిడ? మంచి దినాలు చూసింది, మంచి దినాలు చూసింది. ఇంకొక మాట చూపించేసి మనం ముందుకు వెళ్దాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 50వ వచనం ఏం రాయబడిందో చూడండి. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 55వ వచనం ఏం రాయబడిందో చూడండి అమ్మా. అందుకు ఆయన చూడండి, ఆమె రక్షించింది ఏంటంట? విశ్వాసము. దేవుని స్తోత్రం. అందుకే హెబ్రీయులు రాసిన పత్రికలో చాలా సార్లు మెన్షన్ చేసినటువంటి మాట 11వ అధ్యాయం హెబ్రీయులు రాసిన పత్రికలో రాసిన మాట ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. క్రైస్తవ జీవితంలో ఇప్పటికీ నేను చెప్తున్నాను,
90% చాలా మందికి ఏముండదు, విశ్వాసం ఉండదు. ఏముండదు? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. మీరు ఎవరినైనా నమ్మమాకండి, మీరు ఎవరిని నమ్మమాకండి, కానీ ఎవరు నమ్మాలి? దేవుని నమ్మాలి. దేవుని స్తోత్రం. ఎవరి మీద నీకు నమ్మకం లేకపోయినా పర్లేదు, ఎవరి మీద నమ్మకం ఉండాలి? దేవుని మీద మనకు నమ్మకం ఉండాలి. అందుకన్నాడు యేసుక్రీస్తు వారు, అమ్మ నీ విశ్వాసమే నిన్ను ఏం చేసింది? రక్షించింది. అందుకన్నాడు యోహాను రాసిన సువార్త 3:16 చూడండి. యోహాను రాసిన సువార్త 3:16 అమ్మ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, పుట్టిన ప్రతి అవిశ్వాసముంచు ప్రతివాడు చూడండి, యేసుక్రీస్తుని విశ్వసించిన ఎలాంటి వ్యక్తి అయినా పాపైనా ఆయన విశ్వసించాడు కాబట్టి దేవుడు ఆయన ఏం చేస్తాడట? రక్షిస్తాడు. దేవుని స్తోత్రం. ఆవిడ పాపాత్మురాలే, కానీ విశ్వాసం ద్వారా దేవుని నమ్ముకుని తనలో ఉన్న పాపాలన్నీ ఏం చేసుకుంది? తొలగించుకుంది. దేవుని స్తోత్రం. ఆవిడని రక్షించింది. ఏం రక్షించింది? విశ్వాసము రక్షించింది. అందుకే అంటాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేకుండా అసాధ్యం. బైబిల్ గ్రంథంలో గలాతీయులకు రాసిన పత్రిక 3:7 చూస్తే అంటాడు విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అని రాయబడి. దేవుని స్తోత్రం. విశ్వాస సంబంధులు అంటే ఎవరంట? అబ్రహాము కుమారులు. అందుకే మనం అవిశ్వాసులుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? విశ్వాసులుగా ఉండాలి. రాక మనం చూడండి, ఇంకా సమయం మీద ముగిస్తాను. 2:8 ఎఫెసీ రాసిన పత్రిక 2:8 అమ్మా, మీరు మొట్టమొదటిగా విశ్వాసం ద్వారాను కృప చేతనే చూడండి. దేవుడు మనం ఎలా రక్షిస్తున్నాడు? పాపాత్మురాలైన స్త్రీని రక్షించడానికి గల కారణం ఏంటి? విశ్వాసము. రెండోది దేవుడు ఇచ్చిన కృప. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది పాపాత్మురాలు అని హెడ్డింగ్ పెట్టారు ఆమె గురించి. ఆ పాపాత్మురాలు ఎక్కువగా ప్రేమించడం వల్ల తన పాపముల నుంచి ఆవిడేమైంది? రక్షించబడింది. దేవుని స్తోత్రం. ఎంత దేవుణ్ణి ఎరగనప్పుడు మనం ఒకవేళ లోపాలు కలిగి ఉన్నా అంతకంటే ఎక్కువగా మనం ఇప్పుడు దేవుని ప్రేమిస్తుంటే దేవుడు అంతకంటే ఈ లోకం మనం ప్రేమించబడి ఎవరు మనం ప్రేమిస్తున్నారు? దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాపం చేసామా పాపం చేయలేదనే మాట పక్కన పెట్టండి, దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించాలి. దేవుని స్తోత్రం. దేవుని అంతగా ప్రేమిస్తాము నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? అంతగా ప్రేమిస్తాడు. అందుకే చాలా మంది చూడండి నీ ప్రకటన గ్రంథంలో మొదటి సంఘంతో రాస్తూ అంటాడు నీకున్న మొదటి ప్రేమ లేదు అంటాడు. దేవుని మీద కొంతమందికి ఏం తగ్గిపోతుంది? ప్రేమ తగ్గిపోతుంది. అనేకులలో ప్రేమ ఏమైపోద్దట? చల్లారిపోద్దని రాశాడు. కానీ మనం ఇంకా ఎక్కువగా దేవునికి వయసు పెరుగుతున్నా ఇంకేమవుతున్నా ఇంకా ఎక్కువగా దేవుని మనం ప్రేమించాలి. దేవుని స్తోత్రం. ఎందుకు దేవుని ప్రేమించాలి? దేవుడు తిరిగి నిన్ను అంతకంటే ఎక్కువ ప్రేమించాలి కాబట్టి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నువ్వు దేవుని అంతగా ప్రేమిస్తే దేవుడు తిరిగి నిన్ను అంతగా ప్రేమిస్తాడు. దేవుడు నిన్ను డైసీ నీ చెల్లి నువ్వు ఆడించవసరం, నువ్వు వెళ్ళి కూర్చొని సీట్లో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన అయిన తర్వాత పాల్ మాస్టర్ గారు ఒక పాట స్నాక్స్ ఇచ్చారు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు. ప్రేమ సహోదరి సహోదరుడా, ఒక నిమిషం. ఆ స్త్రీ ఎంతగానో ప్రేమించిందంటే ఎవరో తెలుసు? ఆవిడ పాపాత్మురాలైన స్త్రీ. నీవు అంత పాపం చేసావని కానీ నువ్వు అంత పాపాత్మురాలు అని నేను అంటలేదు, కానీ ఆవిడ ఎంతగా ప్రేమించిందో నేను అంతగా ప్రేమిద్దామా, అంతకంటే ఎక్కువగా ప్రేమిద్దామని అడుగుతున్నాను. అంతకంటే ఎక్కువగా నీ కుటుంబం దేవుని ప్రేమించాలని ఈ రోజు నేను హెచ్చరిక చేస్తున్నాను. అంతకంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమించు. లోకంలో నీకు దేవుని కంటే ఎక్కువ ప్రేమ దేని మీద చూపించదు. దేవుని కంటే ఎక్కువగా ప్రేమ చూపించదు. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి మనం ప్రేమించడానికి, కానీ దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించద్దు. దేవుని ఎక్కువగా యవన జీవితంలో ప్రేమించు. దేవుని ఎక్కువగా తల్లిగా ప్రేమించు. దేవుని ఎక్కువగా తండ్రిగా ప్రేమించు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవుని ప్రేమించడం నేర్చుకో. ఎక్కువగా ప్రేమించడం ఏంటో తెలుసా? ఆజ్ఞను అతిక్రమించకుండా
ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా ఆయన కన్న కుమారుడుగా కన్న కుమార్తెగా ఆయన మాట విండి లోపల జీవించు. పాపాత్మురాలైన స్త్రీ అని సమాజం గుర్తించి, సమాజం పాపాత్మురాలని చెప్పిన స్త్రీ యేసు పాదాల దగ్గర నిలబడి ఎక్కువగా ప్రేమించి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాట వినండి కాబట్టి క్రీస్తు తిరిగి ఆయన ఎక్కువగా ప్రేమించాడు. ఈ రోజు నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమ పొందుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన ప్రేమ పొందుకుంటే నీ చింత పోతుంది. ఆయన ప్రేమ పొందుకుంటే నీకు ఆరోగ్యం వచ్చింది. ఆయన ప్రేమ పొందుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని ఎక్కువగా ప్రేమిద్దామా? ఈ లోకంలో మనుషులను, వస్తువులను, పరిస్థితులను మనకు నచ్చిన వాటిని ప్రేమిస్తున్నామా? మన కోసం ప్రాణం పెట్టిన, పాపుల కోసం ప్రాణం పెట్టిన ఆ పరిశుద్ధుడైన దేవుడిని ఎక్కువగా ప్రేమిద్దాం. నోటి మాటలతో కాదు, నోటి మాటలతో కాదు, హృదయంలోంచి అపారమైన ప్రేమతో మన తల్లిదండ్రుల కన్నా, మన కుటుంబ సభ్యుల కన్నా, మన బిడ్డల కన్నా, మన కుటుంబంలో ఉన్న ఎవరికన్నా కూడా శ్రేష్టంగా ఆయన ప్రేమిద్దాం. ఆయనకి ఇచ్చే ప్రేమ మనుషులకు ఇవ్వద్దు. ఆయనకి ఇచ్చే ప్రేమ లోకంలో మరొకరికి ఇవ్వద్దు. ఆయన ఎక్కువగా ప్రేమిద్దాం, ప్రేమించబడదాం ఆయన చేత. మా ఉన్నతులకు స్తోత్రాలు. మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే కొరకు మాకు చేయండి. ఈ లోకంలో మీరు ఎవరిని మీకంటే ఎక్కువగా ప్రేమించకుండా మిమ్మల్ని ప్రేమించి మీ మాట విని విశ్వాసం ద్వారా రక్షించబడే ప్రభు సత్యాయిచ్చాం. మా ప్రేమ చల్లారిపోతుంటే సరిదిద్దుకుని మమ్మల్ని తిరిగి ఇంకా